24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. తెలంగాణ దశాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమకారుల నిరసన సెగతగిలింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 10 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గత ప్రభుత్వం ఇటీవల ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పినందుకు తనను పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం నుండి కూడా తీసివేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ సంజీవ్ ప్లే కార్డ్ ప్రదర్శిస్తూ అర్ధనగ్న ప్రదర్శన చేసి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు జరుగుతున్న సమయంలో బోయినపల్లిలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పినందుకు గాను పోలీస్ శాఖ నుండి తనను తప్పించారని ఆయన తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వారికి సరైన గౌరవ గుర్తింపు ఇవ్వకపోవడం అత్యంత బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి సరైన న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రానికి చెందిన కీరవాణి లాంటి వారితో పాడించడం చూస్తుంటే ఇంకా సమైక్య రాష్ట్రంలోనే ఉన్నామనే భావన కలుగుతుందని అన్నారు. పరేడ్ గ్రౌండ్ లో కవులు, కళాకారులు, ఉద్యమకారులను సన్మానించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి తాను కనిపించలేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అసలైన ఉద్యమకారులను విస్మరించకుండా వారిని గౌరవించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నా పేరు ఎం సంజీవులు. నేను మెదక్ సివిల్ కానిస్టేబుల్ను. అక్టోబర్ 10, 2013లో డిప్యుటేషన్ పైన సికింద్రాబాద్లో కానిస్టేబుల్గా అక్కడ పనిచేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టాలని రాష్ట్ర అసెంబ్లీలో ఆనాడు యూనిఫామ్లో వెళ్ళి జై తెలంగాణ నినాదం చేయడం జరిగింది. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పటికి ముఖ్యమంత్రి లేడు, తెలంగాణ వస్తే సీఏలను చేస్తాం, ఎస్ఐ చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం 2014లో వచ్చింది. నేడు 10 సంవత్సరాలు అయింది. 2 సార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది. ముఖ్యంగా ఎస్ఐలను, సీఏలను చేయడం కాదు కదా, తెలంగాణ రాష్ట్రంలో 2016లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తే మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కమిటీ మండలిలో నన్ను జైలుకు పంపించి నాటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయడం జరిగింది. ముఖ్యంగా నాటి టీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యంగా అన్ని తెలంగాణ కాంట్రాక్ట్ వర్కులన్నీ కూడా మెగా కృష్ణారెడ్డి గారితో ఈరోజు కాళేశ్వరం అయితేనేది, మొత్తం అన్ని కాంట్రాక్ట్ వర్కులన్నీ కూడా లక్షల కోట్లకు సంబంధించిన వర్కులు మరి ఆంధ్ర కాంట్రాక్టర్లతో చేయించడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు మన తెలంగాణ రాష్ట్ర అమరుల స్తూపాలు కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లతో కట్టించడం జరిగింది. నాడు జగన్మోహన్ రెడ్డి గారిని మాతోటి రాళ్లతోటి కొట్టించి అదే జగన్మోహన్ రెడ్డి గారితో 10 సంవత్సరాలు మంచి సంబంధాలు కేసీఆర్ గారు కలిగి ఉన్నారు. తర్వాత ఇప్పటి వరకు కూడా వారి స్నేహబంధం మంచిగానే ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో సఖ్యతగా ఉంటూ ఈరోజు కీరవాణి గారితో తెలంగాణ జాతీయ గీతాన్ని ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా వారితోటి పాటించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపుగా 60 మంది ఎమ్మెల్యేలు, ఎన్ఆర్ఐలు ఉన్నారు. ముఖ్యంగా ఎంపీలు కూడా ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు ఉన్నారు. నాటి కేసీఆర్ గవర్నమెంట్లో కూడా ఉద్యమకారులకు కానీ అమరవీరుల కుటుంబానికి కానీ స్థానం ఇవ్వలేదు. ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో మాలాంటి ఉద్యమకారులకు ఆహ్వానిస్తున్నాము, గౌరవిస్తున్నామని చెప్పుకుంటూ ఈరోజు ఒక 2 అసెంబ్లీలో యూనిఫామ్లో జై తెలంగాణ అన్న కానిస్టేబుల్లకు ఈరోజు అవమానం చేయడం జరిగింది. అందుకోసమే ఈ తెలంగాణలో కాంట్రాక్ట్ వర్కులు ఆందోళన చేస్తారు, అమరవీరుల స్తూపాలు ఆందోళన చేస్తారు. తర్వాత ఈరోజు మా తెలంగాణ జాతీయ గీతం ఆందోళన పాడతారు. మరి ఈరోజు ఆంధ్ర ముఖ్యమంత్రి ఉంటే అయిపోతుంది కదా, కేసీఆర్ ఎందుకు ఉండాలి, రేవంత్ రెడ్డి ఎందుకు ఉండాలి? ఈరోజు పేదవాళ్లకు రెచ్చగొట్టి 1200 మంది ప్రాణాలు తిన్నారు. ఈరోజు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కేసీఆర్ గారు, కాంగ్రెస్ పార్టీలు. ఆనాడు బెల్లి లలితకైతేనేంది, మారోజు వీరన్ అయితేనేంది, ఆనాడు తెలంగాణ కోసం వాళ్ళు ఉద్యమం చేసే క్రమంలో
ఇదే చంద్రబాబు నాయకత్వంలో రేవంత్ రెడ్డి పనిచేసిండ్రు. బెల్లి లలితకను 18 ముక్కలు చేసిండ్రు. ఈ తెలంగాణ జై తెలంగాణ అన్న పాపానికి చంద్రబాబు నాయుడు అనేకమైన తెలంగాణ బిడ్డలను చంపితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు కానీ అమరవీరులకు కానీ ఎక్కడ గౌరవిస్తూ ఉన్నది. 9 సంవత్సరాలు 10 ఏళ్ళు కేసీఆర్ గారు అమరవీరుల స్తూపాలు కనీసం గుర్తు చేసుకోలేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఏనాడు నివాళులు అర్పించలేదు, అమరవీరుల స్తూపానికి రాలేదు. 10 ఏళ్ళ తర్వాత ఓడిపోయిన తర్వాత ఈరోజు క్యాండిల్ ర్యాలీలు చేస్తూ ఉన్నారు. ఈరోజు అమరుల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉన్నారు. ఈరోజు ముమ్మాటికి ఈరోజు ఉద్యమకారులను గౌరవిస్తున్నట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారు పేపర్లలో టీవీలలో ప్రకటన ఇచ్చుకున్నారు తప్పితే ఈరోజు నేను నిజమైన ఉద్యమకారుని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనీసం మమ్మల్ని గుర్తించకపోవడం ఈరోజు నిజంగా బాధతోటే ఈరోజు అర్ధనగ్న ప్రదర్శనతో పాటు బ్లాక్ డేగా ఈరోజు నేను వ్యక్తిగతంగా ప్రభుత్వానికి ప్రకటిస్తూ ఉన్నా. కాబట్టి ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు వాళ్ళిచ్చే ఏదో కొద్దిపాటి పారితోషికానికి వాళ్ళిచ్చే ఈరోజు కొద్దిపాటి ఏదో ఆశ పెట్టి మీకు మభ్యపెట్టే ప్రయత్నానికి మీరు లొంగొద్దండి. నిజమైన తెలంగాణలో ఈరోజు ఉద్యమకారులు ఎమ్మెల్యేలు కావాలి, ఎమ్మెల్సీలు కావాలి, ఎంపీలు కావాలి. మేము సాధించుకున్న తెలంగాణలో మేము అసెంబ్లీకి పోతేనే తెలంగాణ ప్రజల గొంతుగా పనిచేస్తాం, ఒక ప్రభుత్వంలో పనిచేస్తాము. కాబట్టి మనకు అవకాశం వచ్చే వరకు తెలంగాణలో ఏ అసెంబ్లీలోనైతే నేను జై తెలంగాణ నినాదం చేసినో ఆ అసెంబ్లీకి పోయే వరకు ఈ తెలంగాణ సాక్షిగా, తెలంగాణ తల్లి సాక్షిగా తప్పకుండా నా పోరాటం ఉంటుంది. కేసీఆర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని ఈ రెండింటిని కూడా బహిష్కరిస్తూ ఉన్నా. మరి తెలంగాణ మరి అమరవీరుల కుటుంబాలకు నా ప్రగాఢ మరి సానుభూతిని వ్యక్తం చేస్తున్నా. అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఉన్నా. ఉద్యమకారులందరూ కూడా నాతో కలిసి రావాల్సిందిగా పిలుపిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర మరి ప్రభుత్వం దృష్టికి 4 కోట్ల ప్రజల దృష్టికి తీసుకుపోయే విధంగా మరి మీకు దండమేడ చెప్తున్నా, మీరు సాయం చేయవలసిందిగా మీకు కోరుతాం. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.